తెగించి రౌడీ షీటర్ను అడ్డుకున్న ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇప్పుడు నగరమంతా చర్చనీయాంశంగా మారాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన రౌడీ షీటర్ను తన ఆటోతో ఢీకొట్టి అడ్డుకున్నాడు మహమ్మద్ జాహర్. వివరాలు ఇలా ఉన్నాయి. బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో శ్రీమతి మంజు ఓమ్లత తన కోడలతో కలిసి మార్నింగ్ వాక్ వెళ్లారు. డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ సోహెల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు. సంఘటన స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్ళినప్పటికీ జాహర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని